గలమెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. దినాలు గడుస్తూ ఉన్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. దేవుడు మన సంఘాన్ని, మన అందరినీ కూడా క్షేమంగా ఉంచిన దేవత దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకి చెల్లుగాక. ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క వాక్య సందేశంలో వెళ్దాం. అపోస్తలుడైన పౌలు గారు రాయించిన పత్రిక దశలోనియులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం చదువుకుని దేవుని వాక్యాన్ని ఈరోజు సద్వినియోగం చేసుకుందాం. అందరం కూడా బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. ప్రభు మనకి ఇచ్చిన చక్కని గ్రంథాలు తెరిచి అపోస్తలుడైన పౌలు గారు రాయించిన దశలోనియులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకుని ఈరోజు చక్కని మాటలు మనం నేర్చుకోవచ్చని ప్రభుపేట మనం చేస్తున్నారు. చూడండి, దశలోనియులకు విశ్వాసంతో కూడిన పరిచర్య గురించి పౌలు గారు ఈ రీతిగా చెప్తున్నారు. తండ్రి అయిన దేవుని యందును ప్రభువు అయిన యేసుక్రీస్తునందున వల్ల దశలోనియులకు సంఘములు పౌలును, సిల్వానును, తిమోతియు శుభమని చెప్పి రాయనిది కృపయు సమాధానము మనకందరికీ కూడా కలుగును గాక. దేవుని కృప, దేవుని సమాధానము మీకు కలుగును గాక అని అపోస్తలుడైన పౌలు గారు శుభమని చెప్పి, తిమోతి గారు, సిల్వాను వీరు కూడా శుభమని చెప్తూ ఉన్నారు సంఘానికి. ఈరోజు మన బేతేలు సంఘానికి వచ్చిన ప్రజలందరూ కూడా మీ ప్రతి వారితో ఒకసారి ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. ఒకసారి చేతులు ఇచ్చి ఒకరినొకరు వందనము చెప్పుకోవాలి. ఈ లైన్ అందరూ కూడా. ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరినొకరు వందనములు చెప్పుకోండి. అంటే ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తున్నానంటే ప్రియులారా, ఒకరినొకరు వందనములు మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సంస్కారం, గౌరవం. ఒకరినొకరు గౌరవించుకోవడం అది దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత, భద్రత. ఎందుకంటే ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు, తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తునందును దశలోనిక సంఘముకు మీకు కృపా సమాధానమును, బేతేలు సంఘంలో కూర్చున్న వారందరికీ కూడా దేవుడు కృపా సమాధానము కలుగు చేయుగాక. ఈ దినాల్లో ప్రియులారా, ఈ కృపా సమాధానం అంటే ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవే. దేవుడి కృప లేకపోతే మనం ఈ రకంగా జీవించలేము. సమాధానం లేకపోతే ఎప్పుడు కూడా శోధనలు, ఆటంకాలు, గొడవలు, సమస్యలు. సమాధానము, కృప ఈ రెండు కూడా మన జీవితంలో ఉన్నట్లయితే దేవుడు అత్యధికమైన దీవెనలు మన విశ్వాసమైన జీవితాల్లో దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే కృప, ఈ కృప అనేది ఏంటంటే ప్రియులారా, దేవుని హస్తాల నుంచి, దేవుడు తన కనుపాపల నుంచి ఆయన కృప చేత ఈరోజు మనం అందరం కూడా ఆదరించబడుతున్నాం. ఈరోజు దేవుని కృప చేత మనం అందరం కూడా దీవించబడుతున్నాం. అందుకు అంచు ఉన్నాడు 2వ వచనంలో, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందుని నిరీక్షణతో కూడా మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట. చూడండి, పౌలు గారు సంఘానికి చెప్తూ ఉన్న మాట ఏంటంటే విశ్వాసంతో కూడిన మీ ఓర్పును, మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసం సంఘానికి చెప్తున్నాడు. ఒక దైవజనుడు చెబుతున్న మాటలు. ప్రియులారా, దేవుడు మనకు విశ్వాసాన్ని ఇచ్చాడు. దాన్ని ఏ రకంగా మనం చేయాలంటే ప్రేమతో మనం ప్రయాసపడాలి. ప్రయాసము మన యేసుక్రీస్తునందు నిరీక్షణతో మనకున్న ఓర్పును కలిగి తండ్రి అయిన దేవుని జ్ఞాపకం చేసుకోవచ్చు. మన ప్రార్థన యందు మీ విశ్వాసమే విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుచున్నాను. ఒక దైవజనుడు చెప్తున్న మాటలు ఏంటంటే ప్రియులారా, సంఘానికి చెప్తున్నాడు, ప్రియులారా, విశ్వాసంతో కూడిన ప్రియమైన దేవుని జనాంగమా, మీరందరూ కూడా దేవుని కొరకు ప్రయాసపడాలని, మీరందరూ కొరకు దేవుని పని చేయాలని, ప్రేమతో కూడిన మీ ఓర్పును, దేవునికి సహమైన సకల జనులకు మీ సహనాన్ని తెలియజేయాలని ఈ రోజు పౌలు గారికి అంటూ ఉన్నారు. మీ అందరి కోసం, దశలోనిక సంఘము అందరి కోసం కూడా నేను ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను
చెల్లించుచున్నాను. ఈరోజు ప్రియులారా మన సంఘంలో ఉన్న మీరందరి కొరకు ఒక యాజకులైన దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని బట్టి మీ కొరకు, మీ కుటుంబస్తుల కొరకు, మీ బిడ్డల కొరకు, మీ యొక్క అనేక మంది కొరకు మేము ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే దేవుడు దేశాల యొక్క సంఘాన్ని అలాగే సంఘానికి అప్పగించినట్లు పౌలు గారు ఈ రోజు పౌలు గారితో కూడిన అపోస్తలుడైన పౌలు చేసిన బోధ మీ ముందు మేము తెలియజేస్తుంది ఏమంటే దేవుని విశ్వాసంతో కూడిన మీ పని. దేవుడు మనకి ఏ పనిని మనకు అప్పగించాడు, దేవుడు మనకి ఏ రకమైన విశ్వాసాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు, ఏ రకమైన నిరీక్షణను దేవుడు మనకి దయచేశాడంటే ప్రియులారా క్రైస్తవులైన మనకి తెలియవలసింది ఏంటంటే మీ అందరి నిమిత్తము కూడా ఎల్లప్పుడూ మేము కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుచున్నాము. దేవుని మాటలు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మన కృతజ్ఞతలు తెలపగలుగుతున్నామా? అన్ని విషయాలు కూడా దేవునికి మర్చిపోతున్నామా? ఏ విషయంలో కూడా దేవుని కృతజ్ఞతలు మనం చెల్లించకపోతే, ఏ విషయంలో కూడా దేవునికి మనం చెప్పకపోతే అనేకమైన అవసరతలు మనకి దేవుడు దయచేయడు. ఎందుకంటే ప్రియులారా దేవుని వాక్యం స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉంది, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ కదండి, సంఘం నిమిత్తము అందరి నిమిత్తము కూడా ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాము. అందుకే అంటున్నాడు, ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాట మాత్రముతో కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణమైన నిశ్చయతతోను మీ వద్దకు వచ్చి ఉన్న మాకు ప్రియులారా ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే ఏలయనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా అంటున్నారు ఇక్కడ కదండి. మనుషుల చేత ప్రేమించబడిన వారు అనేది ఇక్కడ మనమందరం కూడా ఎవరి చేత ప్రేమించబడుతున్నామండి? దేవుని చేత, దేవుని ప్రేమ చేత మనం ఈరోజు ప్రేమించబడుతున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, సువార్త మాత్రముతో కాక పౌలు గారు చెప్తున్నారు, శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయంతోను మీ యొద్దకు మేము వస్తున్నాము. పరిశుద్ధాత్మతో ఈరోజు దైవ జనంగా వస్తున్నాం. దేవుని యొక్క సంపూర్ణమైన శక్తితో నిశ్చయతతో దేవుని యొక్క యాజకులు మన మధ్యకు వచ్చి దేవుని యొక్క వాక్యం మనం చెప్తుంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం వినగలుగుతున్నామా ప్రియులారా? దేవుని యొక్క వాక్యాన్ని మనం వ్యాపించినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం అంగీకరించలేనప్పుడు మన జీవితాల్లో ఏ యొక్క ఆశీర్వాదములు కూడా మనకి కలగదు. దేవుని వాక్యము వినటం వల్ల మనకి ఏమి కలుగుతుందంటే మన జీవితాల్లో రక్షణ కలుగుతుంది, విశ్వాసము కలుగుతుంది, నమ్మకము మనకి కలుగుతుంది. దేవుని వాక్యము మనం తేటగా వినకపోయినా, దేవుని వాక్యం మనం చదవకపోయినా మనకి ఎటువంటి నమ్మకాలు మనలో ఉండవు, ఎటువంటి విశ్వాసాలు మనలో ఉండవు. అందుకే అంటున్నాడు, ప్రియులారా మీ యొద్దకు నేను ఏ రీతిగా వస్తున్నానంటే సంపూర్ణమైన నిశ్చయతతోను అలాగే పరిశుద్ధాత్మ శక్తితోను నేను మీ యొద్దకు నేను వస్తున్నాను. దేవుడు అంటున్నాడు, ప్రియులారా పౌలు గారి ద్వారా చెప్తున్నాడు, మీ యొద్దకు నేను సంపూర్ణుడుగా నేను నివసించబోతున్నాను, మీ యొక్క అనేకమైన దీవెనలు నేను అనుగ్రహించబోతున్నాను అంటున్నాడు. అందుకే 7వ వచనంలో తెలియజేస్తున్న మాట, కాబట్టి మసీదులలో ఉన్న ఆకాల విశ్వాసులందరికీ మాదిరైతుంది. ఇక్కడ మరలా ఇంకో సంఘాన్ని గురించి పౌలు గారు అంటున్నాడు, ఏంటంటే మసీదులలో ఉన్న ఆకాయంలో విశ్వాసులందరికీ కూడా మాదిరి అవుతుంది. మాదిరి అంటే దేవునిని మనం మాదిరిగా చేసుకోవాలి. దేవునికి మాదిరిగా మనం జీవించినట్లయితే దేవుడు పునాది నీ కుటుంబాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ రీతిగా ఏ పునాదిని పట్టుకుని దేవుని దగ్గర మాదిరిగా నువ్వు జీవించినప్పుడు ఆ మాదిరి ఎవరికి కలుగుతుంది అంటండి? మనకి, మన వెనకాల ఉన్న మన పిల్లలకు ప్రతి మాదిరి కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంచాడు. అందుకని చూడండి, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మసీదోనిలోను ఆకాయంలో మ్రోగేను. దేవుని యొక్క వాక్యము అనేక చోట్ల మ్రోగుతూ ఉందంట. దేవుని వాక్యము అనేక చోట్ల అనేక సంఘాల్లోనూ అనేక ప్రాంతాల్లోనూ దేవుని యొక్క సువార్త మ్రోగుతూ ఉందంట. పిల్లరా ఈరోజు
మనం అనుకోవచ్చు, మన సంఘంలో కూర్చున్న మనము ఇక్కడ చెబుతున్న మాటలు, ఈ మైకులో దేవుని యొక్క మాటలు అన్నీ కూడా ఎక్కడ వింటున్నారు, అనేక మంది వింటూ ఉంటారు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి ఒకసారి. ఎందుకనగా 8వ వచనం, మీ యొక్క నుండి ప్రభువు వాక్యము మసీదులోను ఆకాయాలను మ్రోగెను. అంటే దేవుడి వాక్యం ఎక్కడికి వెళ్తుంది, అనేక చోట్లకి వ్యాప్తి చెందుతుంది, అనేక చోట్లకి దేవుడి వాక్యం వెళుతూ ఉంది. అందుకని అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని మీ విశ్వాసమును వెల్లడాయను కనుక మేమేమి చెప్పవలసిన అవసరము. ప్రియులారా చూడండి, ఇక్కడ పౌలు గారు చక్కని మాట ఇక్కడ అంటూ ఉన్నారు. అదేంటంటే అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుడి వాక్యం వ్యాప్తి చెందుతూ ఉంది. ప్రియులారా దేవుని జనాంగమా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము అనేక చోట్ల విస్తరించబడుతుందని, దేవుని వాక్యము అనేక మంది ప్రజల మనుషులు దేవుని వాక్యము వ్యాప్తి చెందుతుందని ఇక్కడ పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యము క్రియలను బట్టి మనం చెబుతున్న ప్రతి మాటను కూడా అనేక ప్రాంతాలకి ఈ సువార్త కలగడం జరుగుతుంది. అందుకని చూడాడు పౌలు గారు, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఉన్న మీ విశ్వాసము కూడా వెల్లడవుతుంది. మనం చెప్తున్న మాటలు కూడా అనేక చోట్లకి వెల్లడవుతుంది. దేవుని మాటలు అనేక మంది మెచ్చుకుంటారు పిల్లరా. ఎందుకంటే విశ్వాసంతో కూడిన పరిచర్యను ఇక్కడ పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకని చూడారు, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసములు, అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము తండ్రి యొక్క నుంచి మీ దగ్గరికి మేము తెలియజేస్తున్నామని పౌలు గారు ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నారు. అందుకే పిల్లరా, ఈరోజు సంఘాన్ని దశలో ఉన్న సంఘంలో ఉన్న ప్రజలారా మీరందరూ కూడా ఒకరినొకరు ఆదరించండి, ఒకరినొకరు మాదిరిగా ఉండండి. మీ విశ్వాసము అనేక మంది ప్రజలకు వెళ్ళడాలంటే మీరందరూ కూడా విశ్వాసంతో కూడిన ప్రేమను, ప్రయాసను మీరు చేర్చుకోండి ఇక్కడ పౌలు గారు స్పష్టంగా సంఘానికి చెప్తూ ఉన్నారు. ప్రియులారా, సంఘము అనగా దేవుని సంఘము అనగా అర్థం ఏంటంటే ఎంతమంది అయితే సమాజంలో కూడి అనేక మంది మనం సమూహముగా కూడి దేవుని ఆరాధించుకుంటున్నాము, మనది ఒక సంఘము. దేశంలో ఒక సంఘము, ఎపిఎస్సీలో సంఘము, అలాగే అనేకమైన మసాదులో ఒక సంఘము. ఏ రకంగా సంఘాలు ఉన్నాయో దేవుడు ఈరోజు మన సంఘంలో ప్రజలందరి యొక్క అవసరతను కూడా దేవుడు తీర్చడానికి దేవుడు సిద్ధుడై ఉన్నాడు. మనం చేయవలసిన పని ఏంటంటే ప్రియులారా, ఓర్పుతో కూడిన నిరీక్షణ మనకి కావాలి, ప్రేమతో కూడిన ప్రయాస మనకి కావాలి. ఈ మూడు లేకపోతే దేవుని కార్యాలు మనము చూడలేమంటున్నాడు. దేవుని కార్యాలు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చూడలేమంట. ఎందుకంటే మనకి ఏమి కావాలి? నిరీక్షణ కావాలి, ఓర్పు కావాలి, సహనము కావాలి, ప్రేమతో కూడిన విశ్వాసం కావాలి. ఈ ప్రేమతో కూడిన విశ్వాసము, నమ్మకము ఇవేమి మనకు లేకపోయినా దేవుని దగ్గర వచ్చే ఆశీర్వాదాలు మనము పొందలేము. దేవుని దగ్గర వచ్చే ప్రతి దీవెనలు కూడా మనం అనుగ్రహించబడము. దేవుడు చేసే కార్యాలు వెంటనే అయిపోవాలి అంటే కూడా మన జీవితాల్లో అయిపోవు. అందుకే దశలో సంఘం అందరూ కూడా ఒక మాదిరి కలిగి ఉన్నారు. ఆ మాదిరి ఏంటంటే 2వ వచనం ఒకసారి చూడండి. ఒకసారి విశ్వాసంతో కూడిన పని అంటే ఏ పని చేసినా దశలో ఉన్న సంఘం అందరూ కూడా ఎలా పని చేస్తున్నారంటే విశ్వాసంతో కూడా ఆ పనిని చేస్తూ ఉన్నారు. విశ్వాసంతో కూడిన పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాస. ప్రియులారా చూడండి, రెండవది ఏముండాలంట? ప్రయాస ఉండాలి. మొదటిది విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో చేయాలి. రెండవది ప్రియులారా ప్రయాస. సంఘంలో ప్రయాస అనేది అనేక మంది పరిచయం చేస్తూ ఉంటారు, అనేక మంది పరిచయం చేసే ప్రయాస కలుగుతూ ఉంటుంది. ఈ రెండవది ప్రయాసంతో కూడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. మూడవది మనకు కావాల్సింది ఏంటంట? ఓర్పు. దేవుని పరిచయం చేసినప్పుడు కానీ, దేవుని సంఘంలో దేవుని పని చేసినప్పుడు ఏమి కావాలంట? ఓర్పు కావాలి. ఓర్పు కాకుండా మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు. మనమందరం కూడా ఎవరి ఎదుట పరిచర్య చేస్తున్నారంటే ప్రియులారా, తండ్రి అయిన దేవుని ఎదుట
మనం చేసే పరిచర్యను, మనం చేసే ప్రతి విధమైన అద్భుతమైన దేవుని యొక్క సంఘములో చేస్తున్న యాజక ధర్మము ఇవన్నీ కూడా దేవుడు అంటూ ఉన్నాడు, మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తము కూడా ఎల్లప్పుడూ దేవునికి మేము కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. మీ అందరి నిమిత్తం ప్రియులారా అనుకుంటున్నారు చాలా మంది, మేము దేవుని పని మేము చేస్తూ ఉన్నాము కదా, మేము దేవుని పని మేము చేస్తున్నాం, మా కొరకు ప్రార్థన విజ్ఞాపనలు సేవకులు చేస్తున్నారా అనేది ఒక అవగాహన మీలో రావచ్చు. ప్రియులారా దేవుడు సంఘంలో ఉన్న ప్రతి పరిచర్యలో ఉన్న ప్రతి బిడ్డల కొరకు కూడా, నీటి మొదటి చోమలు లేచిన ప్రతి బిడ్డల కొరకు కూడా మనము ప్రార్థన చేస్తాము. ఎందుకంటే ప్రియులారా దేవుడు మాకు అప్పగించిన ఒక బాధ్యత, దేవుడు మాకు అప్పగించిన ఒక బాధ్యత ఏంటంటే మా కుటుంబాలు మాత్రమే వారి కోసం మేము ప్రార్థన చేయము. సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ సంఘంలో ఉన్న ప్రతి ప్రజలు ఎక్కడెక్కడి నుంచి సంఘ విశ్వాసులు మన మందిరానికి వస్తున్నారో ఎవరిని కూడా మర్చిపోకుండా పేరు పేరు చెప్పిన అందరికీ వరకు ప్రార్థన చేస్తున్నాము. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు నేర్పించారు. ఆ దెసలోనిక సంఘంలో ఉన్న ప్రజలు చెప్తున్నాడు పౌలు గారు, మీరందరూ కూడా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి, మీరందరూ కూడా ఒకరినొకరు వందనములు చెప్పుకోవాలి, మీరందరూ కూడా ఒకరినొకరు ఆదరించుకోవాలి. మీలో ఉన్న ప్రేమను, మీలో ఉన్న ఓర్పును, మీలో ఉన్న విశ్వాసమును, సహనమైన మీ నిరీక్షణను కూడా మీ అందరి నిమిత్తము మేము యేసుక్రీస్తు ఎదుట సాగిలపడి బ్రతిమాలుకొనిచున్నామని పౌలు గారు నేర్పించిన చక్కని బోధను ఈరోజు మనం అందరం కూడా పాటించాలి. అందుకే ప్రియులారా ఒకసారి చూడండి, దేవుని వాక్యం ఇక్కడ చెప్తా ఉంది. 9వ వచనంలో ఒకసారి మనం చూస్తే, మేమేమీ చెప్పవాలని అవసరం లేదు కానీ మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశం కలిగినో అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహం విడిచిపెట్టి జీవము గలవాడను సత్యవంతులను దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా, ఒక్కసారి మనం చదువుకున్న మాట ఇక్కడ పౌలు గారు తిమోతి గారు సిల్వాను గురించి చెప్తున్న మాట ఏంటంటే, మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగెను అక్కడ జనుల మమ్ముల గురించి తెలియజెప్పుచున్నారు. మనకి ఏ యొక్క ప్రియులారా ఏ ప్రవేశం మనకు కలిగింది, ఏ మహిమ గల కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయంటే అనేక మందికి మనం తెలియచేయాలి. ఏమని తెలియచేయాలి? నేను నా ప్రభువుని అంగీకరించాను, నేను ఆ ప్రభువును నమ్మాను, నేను ఒక మాదిరిగా ఉన్నాను, నా జీవితంలో ఇలాగ జరిగిందని మనం ఎట్టి ప్రవేశం కలిగిన మనం చెప్పుకుంటూ ఉంటామో అక్కడ పౌలు గారు అంటూ ఉన్నారు, మరియు మీరు విగ్రహం విడిచిపెట్టి జీవము గలవాడని సత్యవంతుడనకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కూడా హల్లెలూయా. దేవుడు అంట ఎవరంటండి? జీవము గలవాడంట. దేవుడు ఎవరంట? సత్యవంతుడు అంట. ఇక్కడ అంటూ ఉన్నాడు, మరియు మీరు విగ్రహం విడిచిపెట్టాలి. మరియు మీరు ఏమి విడిచిపెట్టాలి? విగ్రహం విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మాత్రమే కాకుండా జీవము గలవాడును సత్యవంతుడు దేవునికి దాసులుగా ఉండాలి. ప్రియులారా చూడండి, దేవునికి మనం ఎలా ఉండాలంట? దాసులుగా ఉండాలి. దేవునికి కుమార్తెలుగా మనం ఉండాలి. అంటే దీని అర్థం ఏంటంటే, మనము ఈ లోకంలో ఒకసారి మనం గమనించినట్లయితే తండ్రి తల్లికి, బంధువులకి, అనేక మంది స్నేహితులకి మనం ఎంత దగ్గరగా ఉంటామో ఒకసారి మనం గమనించినట్లయితే, అలాగే ఈ లోకంలో ఎంత స్నేహితులుగా అనేక మందితో మనం ప్రేమగా నడుచుకుంటామో మనం ఎవరికి దాసులుగా ఉండాలంట? మొదట దేవునికి దాసులుగా ఉండాలి. అందుకే అంటూ ఉన్నాడు, మీ విగ్రహం విడిచిపెట్టండి, మీకున్న ప్రతి ఒక్క అనుకూలమైన పరిస్థితుల నుంచి మారండి, మీ అన్ని కూడా మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క అన్ని విషయాలు కూడా విడిచిపెట్టి మీరు జీవం గలవాడని యేసుక్రీస్తు దగ్గరికి మీరు వెళ్ళండి అని ఇక్కడ పౌలు గారు దెసలోనిక సంఘంలో రాస్తూ ఉన్నాడు. ప్రియులారా అంత మాత్రమే కాకుండా మీరు ఎప్పుడైతే జీవం గల దేవుని నమ్ముతారో, మీరు ఎప్పుడైతే జీవం గల దేవుని ఆరాధిస్తారో మీరు ఎలా ఉండాలంటే దేవునికి ఒకసారి చూద్దాం. 10వ వచనం పైన, దాసులగుటకును దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనం తప్పించుచు ఉన్న ఆయన కుమారుడైన యేసు పరలోకంలో నుండి వచ్చినని ఎదురు చూచుటకును
మీరు ఎలాగో దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రియులారా చివరిగా పౌలు గారు ఏమంటున్నారంటే, అయ్యా ప్రజలారా, దేవుని యొక్క యాజకులారా, దేవుని యొక్క జనాంగమా, మిమ్మల్ని ఎందుకు దేవుని నమ్మమంటూ ఉన్నానంటే, మిమ్మల్ని ఎందుకు దేవుని వాక్యాన్ని వినమంటూ ఉన్నానంటే, ఇక్కడ యేసు మృతుల్లో నుండి లేపిన యేసు ప్రభు చనిపోయి ఏ రీతిగా లేపబడ్డాడో అలాగే రాబో ఉగ్రత నుంచి మనం తప్పించుకోలేము. రాబో ఉగ్రత నుంచి మనం తప్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులు మాత్రమే. మన నుంచి నరకాల నుంచి తప్పించగలిగిన యేసునాథుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన మాత్రమే మీరు నమ్మండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఎందుకు పౌలు గారు ఈ మాట మనకు చెప్తూ ఉన్నారు? ఎందుకు పౌలు గారు దేవుని నమ్మబడుతూ ఉన్నారంటే, వారి కోసం కాదు, మన కోసము, మన బిడ్డల కోసము నిత్య నరకాల నుంచి తప్పించబడటానికి యేసు ప్రభువును వారు నమ్మబడుతూ ఉన్నారు. ఎందుకంటే రాబో ఉగ్రత, ప్రియులారా, జరుగుతున్న ఉగ్రతను బట్టి కాదంట. దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు పౌలు గారి ద్వారా, జరుగుతున్న ఉగ్రతను బట్టి, జరుగుతున్న కీడుల బట్టి కాదంట. ప్రియులారా, ఎప్పుడంట ఒకసారి చూడండి, ఒకసారి అక్కడ దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుంచి మనం తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. చాలండి ప్రియులారా కదా, రాబో ఉగ్రత నుంచి తప్పించబడాలన్నా, రాబో ఉగ్రత నుంచి మనం దాని నుంచి విడిపించబడాలన్నా ఎవరిని మనం నమ్మాలండి? ఈరోజు యేసుని నమ్మాలి. యేసుని నమ్మితే మనకు నిత్య పరలోకం. యేసుని నమ్మితే యుగాలు ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్న సాగిల పడి నమస్కారం చేసినడవా మనమందరం కూడా యేసు ప్రభువును నమ్మితే దేవుడు రాబో ఉగ్రత నుంచి మనం తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, చాలా మందికి అర్థం కావడం లేదు. కానీ రాబో ఉగ్రత అంటే ఏంటో తెలుసా? అనేకమైన కష్టాలు, అనేకమైన గొడుగులు, అనేకమైన శోధనలు, అనేకమైన ఉపద్రవాలు, అనేకమైన హింసలు, అనేకమైన భూకంపములు, సునాములు, వరదల్లో అనేక మంది ఈరోజు పోరాడుతూ ఉన్నారు. ప్రియులారా, అది ఉగ్రత. అనేక చోట్ల భయంకరమైన మరణ యాక్సిడెంట్ల నుంచి ఈరోజు దేవుడు మనందరినీ కూడా తప్పించబడుతున్నాడు. ఒకసారి దేవునికి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తామా? అందరం కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజు రాబో ఉగ్రత నుంచి తప్పించడానికి ఒకే ఒకడు ఉన్నారు. ఆ ఒక్కరు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ రోజు నీ కొరకు, నా కొరకు వేచి ఉన్నారు. ఆయన దగ్గరికి రావటానికి, ఆయన సమీపంలో చేరటానికి, ఆయన చేత నివసించడానికి మనం ఇంకా ఆయన దూరస్తులుగా మనం జీవించగలుగుతున్నామా? ప్రియులారా, చివరిగా మీకు చెప్పే ప్రతి ఒక్క మాట ఏంటంటే పౌలు గారు అంటూ ఉన్నారు. ప్రియులారా, దశలో ఉన్న సంఘంలో ఉన్న ప్రజలారా, మసీదులో ఉన్న ప్రజలారా, మీరందరూ కూడా దేవుని నమ్మండి. రాబో ఉగ్రత నుంచి తప్పించేవాడు దేవుడే. ఆ దేవుని కనుక మీరు నమ్మకపోతే అనేకమైన ఉగ్రతలు మనకు కలుగుతాయి, అనేకమైన భయంకరమైన నష్టాలు మనం ఇరుక్కుంటాం, అనేకమైన శోధనలు మనం ఇరుక్కుంటాం. దయచేసి రాబో ఉగ్రత నుంచి తప్పించేవాడు ఎవరైనా ఉన్నారంటే అది ఎవరండి? అదెవరు? యేసు ప్రభువులు వారు ఒక్కడే. ఆయనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈరోజు మనందరినీ కూడా త్రియేక దేవుని కృపను ఆదరించి ఆశీర్వదించుతూ ఉన్నారంటే ఆ దేవుని కృప వల్లనే ఈరోజు మనం జీవించగలుగుతున్నామండి. అందుకంటూ ఉన్నాడు, తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని కదండి. ఎక్కడి నుంచి వస్తారంటే యేసు ప్రభువుల వారు పరలోకం నుండి వచ్చినని అక్కడ ఎదురు చూచుటకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు యేసు ప్రభువుల వారు ఏ రకంగా ఉంటారు కదా మనకెవ్వరికి కూడా తెలియదు కదా. బైబిల్లో ప్రవక్తలకి, శిష్యులకి తప్ప మన ఈ భూలోకంలో ఏ మనుషులకి కూడా దేవుడు ఎలా ఉంటాడో, యేసు ప్రభువుల వారు ఎలా ఉంటారో ఎవరికి కూడా తెలియదు. అందుకంటూ ఉన్నాడు, ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిందని ఎదురు చూచుటకును కదా. ఎదురు చూచుటకును ఎవరు ఎదురు చూస్తున్నారు? ఈరోజు విశ్వాసులైన, క్రైస్తవులైన దేవుని బిడ్డలు ప్రభువుల వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకంటూ ఉన్నాడు, మీరు ఎలాగో దేవుడి వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. ఈరోజు ఒక మాటను మనం నేర్చుకున్నాము. పౌలు గారు అంటూ ఉన్నారు, మీరు దేవుని ఎందుకు నమ్మాలి? నుంచి నరకాల నుంచి తప్పించడానికి. మీరు దేవుని ఎందుకు నమ్మాలి అంటే రాబో ఉగ్రత నుంచి తప్పించబడటానికి,
రాబో శోధన కాలం నుంచి మనం తప్పించడానికి, విడిపించబడటానికి ఈరోజు కుమారుడైన యేసుక్రీస్తు రక్తం మన పాపములను విడిపించబడి ఆయన విమోచన క్రయధనము చేత మనముల్ని ఆయన విలువ పెట్టి కొనబడిన ఆయన సొత్తు కనుక ఈరోజు మనం అందరం కూడా ఎవరు నమ్మాలండి? దేవుని నమ్మాలి. దేవుని నమ్మితే మన పాప దోషం శాపమును తీసివేసి ఆయన కుమారుడైన రక్తం చేత కడగబడి విమోచనను ఈరోజు దేవుడు మనకు దయచేస్తాడు. యేసు ప్రభువును నమ్మితే రాబో ఉగ్రత నుంచి మనం ఏం చేస్తాడంట చెప్పాలన్నారు. యేసు ప్రభువును నమ్మితే మనం రాబో ఉగ్రత నుంచి, రాబో ఉగ్రత అంటే ఏంటో తెలుసా? రాబోకు జరుగుతున్న కష్టాల నుంచి, ఒడిదుడుకుల నుంచి, శ్రమల నుంచి, బాధల నుంచి, అగ్నిగుండములు, నరకము చేత అనేకమైన శోధనల నుండి, మహాశ్రమల నుంచి దేవుడు మనం ఏం చేస్తాడంట తప్పిస్తాడు. ఎప్పుడు? యేసు ప్రభువును మనము విశ్వాసంతో నమ్మినప్పుడు. ఈరోజు దశలోనిక సంఘం వారు ఎలా ఉన్నారంటే, మీ ప్రేమతో కూడిన విశ్వాసం, మీ యొక్క ప్రయాసం, మీ ఓర్పును, సహనాన్ని, ఈ 4 విషయాలు సంఘమంతా పాటించారు. ఆ సంఘాన్ని దేవుడు అత్యధికమైన దీవెనలు దయచేసి ఆ యొక్క దశలోనిక సంఘపు వారందరినీ కూడా మాదిరిగా దేవుడు నడుచుకున్నారు. కాబట్టి దేవుడు వారందరినీ కూడా ఉన్నతమైన స్థాయిలో దేవుడు వారిని నిలవబెట్టాడు. దేవుడు దశలోనిక సంఘపు వారిని ఏ రకంగా దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన దీవెనలు కలుగజేసి పైన వారిలో దేవుడు వారిని పెట్టాడు. ఈరోజు మన కనకనక గ్రామంలో బీబీ సంఘములో ఉన్న బిడ్డలందరినీ కూడా దేవుడు ఆయన కనుపాపు వలె అందరినీ కూడా కనికరించి ఆదరించుగాక. ఒకసారి లేచి నిలబడి ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరం కూడా లేచి నిలబడదాం. ప్రియులు, ఒకసారి దేవుడు మనకు కలుగజేసిన భక్తులైన దావీదు గారు అంటూ ఉన్నారు, దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన కలుగు చేసిన విధము చూడగా నాకు ఏం గుర్తించినావంటే, భయమును, ఆశ్చర్యమును నాకు కలుగుచున్నాయి. ఒకసారి మనం కళ్ళు మూసుకుని దేవుడితో ఒక మాట చెప్తామా? ఈరోజు నవంబర్ 23వ తేదీన దేవుడు మనకు అనుగ్రహించిన తరుణంలో, ఈరోజు మనకు అనుగ్రహించిన సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు దశలోనిక సంఘపు వారు మాదిరి కలిగి నడుచుకున్నట్టుగా మనము కూడా ఒక మాదిరి గురించి నేర్చుకుందామా? దేవా, ఈరోజు వారు ప్రేమతో కూడిన ప్రయాసం, విశ్వాసంతో కూడా నిరీక్షణను, సహనాన్ని వారు కలిగి ఉన్నారు. అదే రకమైన నిరీక్షణ మాకు దయచేయవా? ఒకసారి మనం దేవుని అడుగుదామా? దేవా, ఈ నెలలో, ఈ గత వారం అంతా కూడా మా యొక్క ప్రయాణాల్లో కానీ, మా యొక్క విషయాల్లో కానీ, మా స్థితిగతుల్లో కానీ అనేకమైన విషయాలు మీరు తోడుగా ఉన్నారు. రాబో ఉగ్రత నుంచి తప్పించడానికి ఎవరైనా ఉన్నారా అంటే ఒకే ఒకరు ఉన్నారు. ఆయన ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన మాత్రమే రాబో శోధన నుంచి తప్పించబడతారు. ఆయన మాత్రమే రాబో కష్టాల నుంచి తప్పించడానికి ఆయనే సిద్ధపడి ఉన్నాడు. మనం సిద్ధపడదామా? ప్రియులారా, మనం సిద్ధపడి ఉన్నామా? దేవుని కొరకు ఒక మాట చెప్దామా? అందుకని నిన్నే నేను నమ్ముకుంటాను, నీవు లేకపోతే నాకు వేరే ఆధారము లేదని దేవుడితో చెప్దాం. ఒకసారి అందరం కూడా సంతోషంతో చప్పట్లు కొడుతూ దేవుని మనసారా ఆరాధన చేద్దాం. నిన్నే కొడుకునయ్యా, నీవే నా రాజువై, నిన్నే కొడుకునయ్యా, నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరం కూడా వచ్చిన పాటే పాడదాం. యేసయ్యా, 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 యేసయ్యా.
ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలతునయ్యా పాడదాం నీవే నా రాజు వచ్చిన పాట నిన్నే నిన్ను కొలుతును ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా ఆత్మీయులే నన్ను అపహాసించగా అందని వైదివయ్యా కొండనీవే యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా మరణ జయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకులు కురసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్ను కనపరచునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 అందరూ పాడదామా యేసయ్యా అని నోటితో చెబుదాం దేవుడి మాటలు ఎవరైతే చెబుతారో దేవుడు వారిని ఆదరించును యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నీవే నీవే నా రాజువయ్యా పరిశుద్ధుని వందనాలు ప్రేమగల తండ్రి స్తోత్రం ఆత్మీయులను అవమానించుగా నేను ఆప్తులను నన్ను అవమానించుగా నాకెందరో ఏమైపోయారో ప్రభా నా అండ నీవే నా కొండ నీవే అనేక మంది అవమానించిన నా దేవుడు నన్ను అవమానించేవాడు కాదు ఎందుకంటే నేను దేవుని నమ్మాను నేను దేవుని బిడ్డను అవమానం పొందను నేను ప్రభా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఈ రోజునైనా మీరు నేర్పించిన అంశాన్ని బట్టి మీకు వందనాలు రాబో ఉగ్రత నుంచి తప్పించే వారు ఎవరైనా ఉన్నారంటే అది మేము నమ్ముకున్న యేసు ప్రభువు ఒక్కరు మాత్రమే ఆయన ఎదురు సాగిలో పడండి ఆయన ఎదురు నమ్ముకోండి ఆయన నమస్కారం చేస్తే ప్రభా ప్రతి మా సమస్యలు బ్రతుకులన్నీ కూడా తీర్చే దేవుడు నీవే ప్రభా ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోండి మా స్థితిగతులు జ్ఞాపకం చేసుకోండి
మాకున్న ప్రతి ఒక్క అక్కలను ఆశను ప్రభావ మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మీకు వందనాలు. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డలను దీవించండి. చిన్న బిడ్డల కాడి నుంచి వృద్ధుల వరకు కూడా మీ ఆత్మనించండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వరకున్న స్థితిగతులు మార్చండి. వరకున్న ప్రతి అవసరం తీర్చండి. ఈ యొక్క చల్లి దినాల్లో ప్రభా, ఈ పండుగ దినాల్లో నేను మేము సంచరించిపోతుండగా నాయన దేవుడి యొక్క కృప చెప్పున ఈ నవంబర్ మాసంలో చివరి దినాల్లో ప్రభా, ఈ చివరి వారం వరకు కూడా మీరు మాతో తోడుగా నడిపించారు. అందరిని బట్టి మీకు వందనాలు. ప్రభుత్వమైతే ప్రభు రాకడ ఆలస్యం అయితే వచ్చేవారు ఇదే రోజున మేమందరం కూడా కలుసుకుని మనం ఆరాధించుకునే కృప ధన్యత మాకందరికీ కూడా కలగజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వారి నామములో మేము ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి మనం కూర్చున్నాం. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూర్చున్న వందనాలు. మరి దేవుని కృపను బట్టి ఈ యొక్క నవంబర్ నెల 4వ ఆదివారంలో దేవుడు మనం నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, మనం కొద్ది నిమిషాలు వాక్యంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుని నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుతును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి బలహీనతయు కదండి మనము దేవుని శక్తి పొందుటకు సహాయము దేవుడు మనం చేస్తున్నాడు. ప్రతి బలహీనత మనం ఆ బలహీనత కలిగినప్పుడు భయపడిపోతూ ఉన్నాం. మనం అందుకని బలహీనత కలిగినప్పుడల్లా దేవుడు మనకి ఏం చూపిస్తూ ఉన్నాడు? మనకి ధైర్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. కృంగిపోవద్దు మీరు అంటూ ఉన్నాడు. ఎందుకంటే నీవు బలహీనుడు ఎడల ఎవరంట పౌలు గారు ఏమన్నాడు? నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే ధన్యుడు అంటున్నాడు. ఎవరండి? అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు? నేను ఎప్పుడు బలహీనుడులో దేవుని దృష్టిలో నేను అప్పుడు ధన్యుడను. అయితే ఆయనకి ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడు. అయితే మనకి బలహీనత కలిగినప్పుడు మనం ఏమంటాం? మనం కదండి అనేకమైన శాపకాలను మనం దేవుని పెట్టేస్తా ఉంటాం కదండి. ఇలాగ పౌలు గారు అన్నట్టు మనం అనలేమండి, అనగలుగుతాం మనం. అందుకని పౌలు గారు అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అన్నాడు, బలహీనత ఉండెను, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది. ఆయన బలహీనతలో ఉండి ఆయన ముమ్మారు ఆయనకు ఒక ముళ్ళు ఉందంట. ఎవరికంటే అపోస్తలుడైన పౌలు గారికి ఏముంది? ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు తీసేస్తే నీ మాట నేను వినలేమో ప్రభువా, ఆ బలహీనత ఆ ముళ్ళు నా హృదయం నుంచి తీయవద్దు, ఎప్పుడు అలాగా ఉంటాను. ఎందుకంటే నాకు బలహీనత కలిగినప్పుడు నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నా ముళ్ళు ద్వారా. దేవునికి స్తోత్రం. చూసారండి, మనకు కూడా
నీరసాలు ఉన్నప్పుడు, బలహీనతలు ఉన్నప్పుడు ఎంతో మనం దేవుడిని మనం ఆరాధన చేస్తూ ఉంటాం. ఆ నీరసాలు బలహీనతలు కలిగినప్పుడు మనం దేవుడిని ఆరాధిస్తాం. మనం ఆ నీరసాలు బలహీనతలు తగ్గిపోయినప్పుడు మళ్ళీ దేవుడు ఎవరో మనకి ఎరుగుమంటే అసలు మళ్ళీ దేవుడు అప్పుడు గుర్తుకొస్తాడు మనకి. మళ్ళీ మన ఇంట్లో సోదరులు వచ్చినప్పుడు, మన ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు, మన ఇంట్లో ఇబ్బందులు వచ్చినప్పుడు గుర్తుకొస్తాడు. అలాగే కానీ పౌలు గారు మాత్రం ఏమన్నాడంటే, ఇక్కడ ఏమన్నాడు, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుడి నిమిత్తము విశేషంగా నా బలహీనత బహు సంతోషంగా అతిశయపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకన్నాడు నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో దేవుడి చేతిలో మనం బలవంతులమే. మనం అనుకుంటున్నామో ఒకసారి, అయ్యో ఏంటి నాకు ఈ బలహీనత ఎందుకు కలిగిందని మనం అనుకుంటామేమో. ప్రియ దేవుని బిడ్డలారా, అది కాదండి. చూడండి, ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపబడునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడండి? ఈ లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఎందుకు ఎవరిని? చూడండి, చదవండి ఇక్కడ. బలవంతులైన వారిని సిగ్గుపడుటకు, ఆ లోకంలో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకైన వారిని వ్యర్థము చేయుటకు, లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసు నందున్నారు. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలెనని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు విమోచమునైన దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అన్నాడు, అందువల్లనే మనకి ఇక్కడ దేవుని బిడ్డ నీ బలహీనతను తలచుకుంటూ బహుగా దుఃఖిస్తున్నావేమో. ఈ రోజే యేసయ్య దగ్గర నీ బలహీనతలోని దేవుడు నిన్ను ఏం చేస్తాడు? అన్ని విధాలా దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అన్నాడు, క్రీస్తు మనల్ని ప్రేమించడం బట్టి ఎన్నో శ్రమలను, మన శ్రమలను దేవుడు సంతోషంగా మారుతూ ఉన్నాడు. ఈరోజు మనం ఎన్నో శ్రమలు అనుకుంటున్నాం మనం, కానీ మన శ్రమలన్నింటినీ దేవుడు సంతోషంగా మారుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంతోషం మనకి ఎవరు కలిగించారండి? దేవుడే కలిగించాడు. మనం ఎవరు కలిగించారండి? దేవుడు కలిగించాడు. మనకి అనేకమైన ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నప్పుడు ఎవరైనా మన సహాయపడుతున్నారు, ఎవరైనా పక్కవారు కానీ, మన గ్రామస్తులు కానీ, ఎవరైనా మన తోటి వారు కానీ, మన సంపత్తులు కానీ ఎవరైనా తోడ్పడుతున్నారా? మనకి ఎవరు తోడ్పడరండి. మనకి ఉన్నది ఎవరో మన యేసు ప్రభు మాత్రమే మనకి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు మనకు తోడుగా ఉన్నారు. మనకు బాధలు వచ్చినప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటూ ఉన్నాడు. మనకు శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఆదుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, బలహీనతల యందు పరిపూర్ణమగు దేవుని శక్తి మనకు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అది మాత్రం మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రతిది కూడా ఆయన మహాశక్తి గలవాడు కనుక ఆ దేవుడు మన శత్రువు యొక్క తలను చిత్తగా కొట్టినకు, మన సైతాన్ని మన దగ్గరికి రాకుండా ఆ దేవుడు మనకు దయచేస్తున్న దేవుని శక్తి ఇదే. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, నన్ను బలపడ్డాడుగా ఆయన కూర్చిన రక్త ప్రభావం నేడును మనకి కారులు కారుతూ ఉన్నాయి. ఆయన రక్తాన్ని మన కోసం సింధిస్తూ ఉన్నాడు. ఆయన గాయాలు మన కోసమైన దెబ్బలు తింటూ ఉన్నాడు. నీ కోసం, నా కోసం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎందుకు ఆయన కోసం మనం భరించలేకపోతాం? ఆయన కోసం మనం ఎందుకు ఎన్ని బాధలు ఉన్నా మనం ఆయన్ని స్థుతించుకోలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఇప్పుడు ఈ లోకంలో మనం చూసుకుంటే చూడండి, ప్రకటన గ్రంథము, ప్రకటన 10వ అధ్యాయము 10వ
6వ వచనం మనం చదువుకున్నాం. ప్రకటన 10:6. చదవండి. పరలోకములో అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రంలో అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవిస్తున్న వారు తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. కానీ 7వ దూత పలుకు దినములలో తనకు బోర ఊదబోతుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమస్తమునని చెప్పాను. అంతటా పరలోకమును వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నా జిమ్మని అడగగా ఆయన వారిని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగుని కానీ నీ నోటికి చేరివేద మధురముగా నుండునని నాకు చెప్పింది. అంతటి నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తిరిగేసి అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండేను. కానీ నేను దానిని తిరిగేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వాడు, నీవు ప్రజలను గూర్చి, జన్మలను గూర్చి, ఆయా భాషలు మాట్లాడు గూర్చి, అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవశింప సత్యమని వారితో చెప్పిన దేవుని స్తోత్రం. ఇక్కడ మనకి ఈ ప్రకటన గ్రంథం అంతా మనకి ఎలా కనబడుతున్నదంటే చాలా భయమేస్తుంది. ప్రకటన గ్రంథం మనం చూసుకుంటే ఆఖరి గడియలు, ఆఖరి దినాలు ప్రమాణం. ఎందుకంటే ఇక ఆలస్యం ఉండదు. ఇక మనము ఇక్కడ ఈ తరమే ఆఖరి తరముగా మనకి ఇక్కడ ఈ కనబడుతూ ఉన్నది. ఏం పెట్టారా? ఇక్కడికి మరో తరము భూమి మీద సమయం లేదు. ఎందుకంటే ఇక భయంకరమైన దుర్దినాలు రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇదే ఆఖరి సమయం. ఇప్పుడే యేసుక్రీస్తును నమ్ముకోరిన రోజుని, ఎవరైతే యేసుక్రీస్తుని మనం నోటితో ఒప్పుకొని బాప్తిసం తీసుకొని రక్షించబడ్డారో